అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము. ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. దగ్గర 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అసలు ఈ దేవాలయం విశిష్టత ఏంటి, ఎప్పుడు నిర్మించారు, అండ్ ఇక్కడ ఏ ఉపాలయాలు ఉన్నాయో అవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే అయ్యగారు. నమస్కారం. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారండి? ఆలయం చూస్తే చాలా పురాతనంగా ఉంది. అసలు ఇది ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే దాదాపు ఒక 600 ఏళ్ల పైది ఇది అని చెబుతారు.
ఇక్కడ ఈ స్థల పురాణం ఏమిటంటే, ఇక్కడ దేవుని ఆలవాలన్న ఈ గ్రామానికి పేరు. దేవుని ఆలవాలం అంటే ఏంటి, దేవుళ్ళకి నిలయమైనటువంటిది, దేవుడి ఆలవాలం అని పేరు. అది రాను రాను దేవుని ఆలవాలని అయిపోయింది. ఇక్కడ చూస్తే చాలా దేవాలయాలు. ఇది శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. ఈ చుట్టుపక్కల వెళ్తే స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అలాగే ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది, పండరీనాథ స్వామి ఆలయం ఉంది, రాధాకృష్ణులకు సంబంధించిన ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయాలు ఇక్కడ ఈ ఆల్వాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ మనకు శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి అంటే శివ పంచాయతనం లోపల గర్భాలయంలో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం ఈ 5 కూడా ఒకే వేదిక పైన ఉండడం చాలా అరుదు. అందులో విష్ణుమూర్తి ఉండేటటువంటి ఈశాన్య ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ. అంటే ఒకే వేదిక పైన ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఉండడం చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. అందులో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. శివలింగంలో అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది. శివపార్వతులు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. ఒకసారి వస్తే నేను చూపిస్తాను. నందీశ్వరుడు ముందు శివాలయానికి రాగానే నందీశ్వరుని దర్శనం, ఆ తర్వాత ఆ నంది కొమ్ముల మధ్య నుండి ఈశ్వరుని చూడడం మనకు సంప్రదాయం, ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇక గర్భాలయంలో ఇక్కడ చూస్తే సూర్యనారాయణమూర్తి, సూర్యుడి యొక్క రథ సారథి, రథ చక్రాలు, అశ్వాలు, గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సూర్యనారాయణమూర్తి. ఆదిత్యం, అంబికం, ఇక అమ్మవారు ఉమాదేవి అన్నమాట. ఇక వెంకటేశ్వర స్వామి అభయ కటిక ముద్ర, అభయస్తం. ఇక్కడ అలివేల్మంగా పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి చక్కగా శంకు చక్రాలతో ఉంటాడు స్వామి. ఇది ఇక గణనాథుడు గణపతి. ఇక ప్రధాన అర్చామూర్తి ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఈ లింగాన్ని ప్రస్ఫుటంగా మీరు చిత్రీకరిస్తే ఒక పక్కంతా కూడా నల్లగా ఉంటుంది, ఒక పక్కంతా కూడా తెల్లగా ఉంటుంది. ఇక ఇది అర్ధనారీశ్వర స్వరూపం. మీరు ప్రొఫైల్లో ఒక ఫోటో తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో ప్రొఫైల్లో ఉంటారన్నమాట శివపార్వతులు. ఇది నీలకంఠం, విషం సేవించినప్పుడు ఆలాహనం. ఇక్కడ నీలకంఠుడు. ఇక అమ్మవారి కురులు, అమ్మవారి కన్ను, ఇక్కడ కొప్పు, స్వామివారు. ఇది చూస్తే ఇదంతా ఎల్లోగా ఉన్నదంతా కూడా ఇక స్వామివారు. ఈ ఏదైతే మనకు మెరూన్ కలర్ లో ఉందో అది అమ్మవారు అన్నమాట. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయం. ఇక మీరు గోపురాన్ని చూస్తే ఇది శ్రీచక్రం, శ్రీచక్రాకారంలో ఉంటుంది స్వామివారు. ఇది ఇక్కడ అభిషేకం చేసుకుంటూ వారి 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 కోరికల్ని చక్కగా తీర్చుకుంటున్నారు. ఒక ఎదుటివాడి నాశనం తప్ప మిగతా అన్ని కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని మనకు ఎంతో మంది భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చామంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి మాకు అని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్ తో సంతోషి, టెంపుల్ అల్వాల్ నుంచి.